హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కంటే సూపర్ టేస్టీగా, సింపుల్గా, తొందరగా చేసుకునే రెసిపీ చికెన్ ఫ్రై. ఇది తప్పకుండా ట్రై చేయండి, మీరు సూపర్గా ఉంటుంది టేస్ట్. దీనికోసం మసాలాలు ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఇలాచీ, లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క, సోంపు, ఒక స్పూన్ జీలకర్ర, మిరియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అస్సలు మాడిపోవద్దు, జస్ట్ క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రేవీ మసాలా కోసం అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. అల్లము, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు ఇలా కట్ చేసి తీసుకోండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మసాలాలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి. కారము మీకు తగ్గట్టుగా వేసుకోవాలి. కారం వేసి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఇవి బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 kg చికెన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ మీగడ వేసుకున్నాను. ఈ మీగడ చికెన్కి పట్టించడం వల్ల సాఫ్ట్గా, టెండర్గా ఉంటుంది చికెన్. యమ్మీగా కూడా ఉంటుంది టేస్ట్. ఇది రెగ్యులర్ చికెన్లో కూడా ట్రై చేయవచ్చు. మీగడతో చాలా బాగుంటుంది టేస్ట్, సాఫ్ట్గా ఉంటుంది ముక్కలు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి మీకు తగినంత పసుపు ఇక్కడే యాడ్ చేసుకోండి. నేను మిక్సీలో వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు ఇక్కడ తగినంత పసుపు వేసుకోండి. వేసి ఈ మసాలా, పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా అంతా పూర్తిగా పట్టేలాగా తిప్పుతూ అడుగు నుండి పూర్తిగా కలుపుకోండి. ఇలా కలిపి మినిమం అర్ధగంట అయినా అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను నేను. ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పూర్తిగా వేడవ్వాలి. ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత డైరెక్ట్గా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవడమే. ఆయిల్లో ఇంకా ఏమి మసాలాలైనా ఏవి వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఈ ఆయిల్ అంతా పట్టేలాగా ముక్కలకి మంచిగా పూర్తిగా కలుపుకోవాలి. మీరు చికెన్ ఫ్రైకి బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలిపి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో ఓపెన్ చేస్తూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ నుండి వాటర్ వస్తాయి కదా, అవే సరిపోతాయి. అలాగే మనం ఉల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి అందులో వాటర్ వస్తాయి. సో ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ అవసరం లేకుండా ఈ వాటర్తోనే చికెన్ అంతా పూర్తిగా ఉడికిపోతుంది. కానీ మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా అడుగు మందంగా ఉండే కడాయి తీసుకోండి, ఇంకా బాగా వస్తుంది చికెన్ ఫ్రై. ఇలా చూసారా, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది, వాటర్ కూడా సపరేట్ అయినాయి. ఈ వాటర్ కూడా దగ్గర పడిపోయాయి కదా. మీకు ఇంకా డ్రైగా కావాలనుకుంటే ఇంకా కాసేపు ఉడికించుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక రెబ్బ కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా ఈ టైంలో వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైకి. ముందుగా పోపులో కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా మంచి టేస్ట్ని ఇస్తాయి చికెన్కి. ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. అంతే, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ చికెన్ ఫ్రై బగారా రైస్లోకి, జీరా రైస్లోకి, రోటీలోకి, ఎందులోకైనా అద్దిరిపోతుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.